ప్రజలు ఇది ఎలక్ట్రానిక్ మీడియా యుగం కాదు, సోషల్ మీడియా యుగం. ప్రతి పాయింట్ మీదన మాట్లాడుకునే టైం, చర్చించుకునే టైం. ఇదివరకు రచ్చబండల దగ్గర చర్చ ఇప్పుడు రాతల చర్చగా సోషల్ మీడియాలో రైజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 85% సూపర్ 6 పథకాలు పూర్తయిపోయినాయి అనేటటువంటి మాట మాట్లాడకుండా ఉంటే బెటర్. రెండోది, జగన్ వల్ల మేమేం చేయలేకపోయామంటే ఎక్కువగా అది చర్చకు వస్తుంది అనుకుంటే నెగిటివ్ అవుతుంది. జగన్ మనం 14 లక్షల కోట్లు అప్పులు చేశాడని చెప్పి ఇప్పుడు 10 లక్షలే అని మనమే చెప్తున్నాం. కానీ అక్కడ లెక్కలో చూపెట్టింది 7.5 లక్షల కోట్లే. అయినా ఆ రోజున ఏ పథకము ఆపలేదు, నవరత్నాలు కంప్లీట్గా ఇచ్చాడు. అదే సందర్భంలో ఇప్పుడు ఇచ్చింది ఇంతవరకు దీపం ఒకటి, అది కూడా పూర్తిగా సక్రమంగా సక్సెస్ కాలేదనే అదేదో అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పాం. సక్సెస్ అయింది. ఇప్పుడు తల్లికి వందనం అందరికీ వేసామన్నారు. అందులో కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, బట్ మెజార్టీ అందరికీ అందింది. అంతవరకు హర్షించాలి. ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి, అన్నదాత సుఖీభావ వేస్తామన్నారు, వెరీ గుడ్. అట్లాగే బస్సులకి ఇస్తామన్నారు, వెరీ వెరీ గుడ్. అయితే ప్రతి మహిళకి 1500 P4తో పెడితే అది పచ్చి తప్పు, పచ్చి దగ. ప్రజల్ని మోసం చేయడం, మహిళని మోసం చేయడం. 2 కోట్ల మంది మహిళలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తలా 1500 రూపాయల డబ్బులు. గతంలో వచ్చినాయి వాళ్ళకి 18,000 రూపాయల దాకా ఏడాది. అది మనం 1500 ఇస్తాం, ఒకళ్ళకి కాదు ఎంతమంది ఉంటే అంతమంది కన్నా. ఇప్పుడు అది రాకపోతే అది చర్చించుకోరు, పట్టించుకోరు. P4 అని ఎవడో దాతొచ్చి దానం చేస్తాడు అనుకుంటానికి ఎవ్వరూ అంత అమాయకంగా లేరు. నెంబర్ 3 వచ్చేటప్పటికి, నెంబర్ 4 వచ్చేటప్పటికి ఏదైతే నిరుద్యోగ భృతి, అదేదో స్కిల్ డెవలప్మెంట్లో అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టాడు. ఎవరున్నా స్కిల్ డెవలప్మెంట్ నడుస్తూనే ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేదు కదా. 3,000 రూపాయలు ఇస్తామని చెప్పాం కదా, నన్ను నమ్మండి అని చెప్పాం కదా. అది ఇవ్వకపోతే ప్రజలు చర్చించుకోరా? ఇకపోతే 50 ఏళ్లకే పెన్షన్ ఖచ్చితంగా ప్రజల మెదళ్లలో ఉంది. 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకల్లా పెన్షన్, ఆ ఓట్లలో అది కీలకమైంది. అది వదిలేస్తే ఎట్లా అన్నది ఆలోచించుకోవాలి.